ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం శం శనేశ్వరాయ నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా ఏలినాటి శని దోషం ఉన్న రాశులు ఏమిటి, ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశుల వారు శని భగవాను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, స్వామి కృపకు ఎలా పాత్రులు అవ్వాలి, ఏ విధమైన ఆరాధన చేస్తే ఏ విధమైన దానాలు చేస్తే స్వామి ప్రసన్నం అవుతారు అనే అంశాన్ని తెలుసుకుందాం. శని భగవాను చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. చాలామంది కూడా శనిలా తగిలేవరా అంటారు. అది ఎప్పుడు కూడా ఆ పదం వాడకండి. అలా వాడడం ద్వారా ఆ దోషం ఇంకా మీకు తగులుతుంది. కావున శని అంటే ఎవరు? కర్మ ఫలదాత. శని భగవానుడు మన కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు. మరి ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పీరియడ్లో శని మొత్తము 2 ఏళ్ల పరిధిలో ఉంటారు. ఈ 2 సంవత్సరాల పరిధిలో అదేవిధంగా 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. దానినే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అర్ధమ శని అని పిలుస్తాం. కావున ఈ శని దోషం ఉన్నవారు ఆ శని గ్రహ సంచారం జరుగుతున్న సమయంలో ఆ పీరియడ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శని భగవాను ప్రసన్నం ఎలా చేసుకోవాలి. ముందుగా ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు ఈ రాశులు ఎవరో తెలుసుకుందాం. ఈ 2026 ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులు ఎవరయ్యా అంటే మేషరాశి, కుంభరాశి, మీనరాశి. ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. కావున ఈ 3 రాశుల వారికి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది? ముందుగా మేషరాశి పరిశీలిస్తే కనుక ఈ మేషరాశి వారికి 2026లో ఏలినాటి శని మొదటి దశలో కొనసాగుతుంది. కావున దీని కారణంగా వారికి ఉద్యోగము, వ్యాపార రంగాల్లో అడ్డంకులు ఎదురయ్యే సమస్య ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో విభేదాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా లభించే అవకాశం ఉండడంతో వారు సహనం, క్రమశిక్షణ చాలా అవసరం. కావున శని ప్రభావం నుండి, శని బారి నుండి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవనాన్ని ధర్మ క్రమంలో చక్కగా నియమనిష్టలతో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కనుక ఈ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే తప్పకుండా ఒక పాజిటివ్ మైండ్తో వెళ్ళండి. తద్వారా శని భగవాను ప్రసన్నం చేసుకోవడానికి చక్కని అవకాశం. ఆ తర్వాత కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ 2026 మన పోయిన సంవత్సరం నుండి ఏలినాటి శని చివరి దశలో కొనసాగుతుంది వీరికి, ఈ కుంభరాశి వారికి. కావున దీర్ఘకాలిక సమస్యలు క్రమంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తారంటారు. కావున కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరకడంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో పోలిస్తే మెరుగుపడతాయి. అలాగే అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ధర్మబద్ధమైన నియమనిష్టలతో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవనం ముందుకు వెళ్తూ ఉంటే తద్వారా వారికి మంచి ఫలితాలు, శుభ ఫలితాన్ని శని భగవానుడు కల్పిస్తాడు. మన కర్మ ఎలాగైతే మనం చేసుకుంటామో దాని తగ్గట్టు ఆయన ఫలితాన్ని ఇస్తారు. అందుకే కర్మ ఫలదాత అంటారు. కావున వీరు శని సంచార ప్రభావంతో ఆయా రాశుల వారికి కీలక మార్పులు చేరుకుంటాయి. అదేవిధంగా మీనరాశి వారికి ఈ 2026 ఏలినాటి శని ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. వీరికి పోయిన సంవత్సరమే మొదలైంది. కావున ఇంకా శని ప్రథమ అంతిమలో ఉన్నారు. మానసిక ఒత్తిడి, ఖర్చులు పెరగడం వంటివి ఇలా పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తింపులు, స్థిరత్వం కోసము ఈ సమయంలో మరింత కష్టపడాల్సి రావచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సూర్య భగవాను నిత్యం పూజించడం ద్వారా వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, సూర్యుని ఆరాధించండి. ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరు కూడా ఒక స్థిరత్వమైన లక్ష్యంతో, ధర్మాచరణ నిష్ఠతో లక్ష్యాన్ని దృష్టి పెట్టి వారు జీవనాన్ని కొనసాగిస్తే కనుక ఆ శని ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కావున తెలుసుకున్నాం కదా ఈ 3 రాశులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఈ శని సంచరిస్తున్న ఆ పీరియడ్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా, అలాగే మిత్రులతో మోసపోయే అవకాశము. కానీ ఈ సమయంలో విదేశీ ప్రయాణానికి మంచి అవకాశం, విదేశీ ప్రయాణానికి అనుకూలమైన సమయం. అలాగే రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్న వారు కూడా ఈ శని నడుస్తున్న పీరియడ్లో చాలా మంచి అవకాశం. అలాగే ఈ శని యొక్క ప్రభావం తగ్గడానికి స్వామిని ప్రసన్నం చేసుకోవడం ఎలా, అలాగే ఈ శని సంచరిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. ఈ శని సంచరిస్తున్న ఈ పీరియడ్లో ఈ 3 రాశుల వారు, అలాగే తదుపరి ఫ్యూచర్లో ఏ రాశి వారైనా సరే ఓర్పుతో, క్రమశిక్షణతో నడవాలి. శని క్రమశిక్షణ కోరుతాడు ఆయన. అదేవిధంగా ఓర్పు, పట్టుదల చాలా ముఖ్యం. ఈ ఓర్పు, క్రమశిక్షణ ఈ విధంగా జీవనాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధన ఎంతో ముఖ్యం. ఈ సమయంలోనే చాలా మంది చెడిపోయే అవకాశం ఉంటుంది. అనేక రకములైన
దుష్ట ప్రచారాలకి వారు బానిసలైపోతారు, అడ్డదారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సాధన ఎంతో ముఖ్యం. ఏం చేయాలి? ధ్యానం, దాన ధర్మాలు ఇటువంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. ఎలా పడితే అలా ఖర్చు చేస్తే దాని తగ్గట్టుగానే ఆయన మీకు ఫలితాన్ని ఇస్తాడు. ఎలా అంటే ఉత్తమమైన స్థితి నుంచి దీనస్థితికి వెళ్ళిపోతారు. అందుకే మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. బిచ్చగాడు అనే సినిమాలో చూస్తారు కదా, తన తల్లి కోసము ఉన్నత స్థానం నుంచి భగవంతుడి యొక్క కృప కొరకు అతను దిగువ స్థాయికి వెళ్ళిపోతాడు, బిచ్చాడుకోనే స్థాయికి. అలా చేస్తాడు. కావున బడ్జెట్ వేసుకునే క్రమంలో ఖర్చు చాలా జాగ్రత్తగా చేయాలి. ఆచి చూచి ఖర్చు పెట్టాలి. ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టాలి. డబ్బు ఉంటే దాచిపెట్టుకోవాలి. ఈ విధంగా క్రమశిక్షణతో వెళ్తే శని భగవానుడు ప్రసన్నమవుతాడు. అదేవిధంగా వీరు స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నవారు ప్రప్రథమంగా మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆరాధించడం, అదేవిధంగా ఆ మంగళవారం నాడు శని భగవాను కూడా ఆరాధించాలి. ఏ విధంగా అంటే కంచు పాత్ర మన పూజా స్టోర్లో కూడా లభిస్తుంది. ఈ కంచు పాత్రలో నూనె పోసి అందులో ఒత్తు వేసి దీపాన్ని వెలిగించాలి. కంచు పాత్రలో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో మీ గోత్రము నామంపై అర్చించండి. అదేవిధంగా శని భగవానికి కొబ్బరికాయ కొట్టి 9 ప్రదక్షిణలు చేయండి. ఏ విధంగా? ఓం శం శనేశ్వరాయ నమః అనుకుంటూ ఉండండి. అదేవిధంగా తదుపరి ఉపాయం ఏమిటయ్యా అంటే శనివారం నాడు రావి చెట్టు కింద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆ తదుపరి స్వామివారికి తైలాభిషేకం చేసి శని భగవానుడికి 100 గ్రాములు నువ్వులు స్వామివారి పాదాల దగ్గర అర్పించండి. అలాగే బీదవారికి, వృద్ధులకి, ఎవరైనా దీనస్థితిలో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి. వారికి వస్త్రాలు దానం ఇవ్వండి. తినడానికి అన్నదానం చేయండి. దుప్పట్లు ఇవ్వండి. ఇవన్నీ కూడా చేయడం ద్వారా శని ప్రసన్నం అవుతారు. దాన ధర్మాలు చేయాలి. అదేవిధంగా 3వ ఉపాయం, గురువారం నాడు లేదా శనివారం నాడు పరమశివుణ్ణి ఆరాధించాలి. శని పరమశివుని యొక్క భక్తుడు కావున పరమశివునికి రుద్రాభిషేకం చేసి ఆ పిమ్మట శని భగవానుడికి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నల్ల నువ్వులు సమర్పించాలి. నల్ల నువ్వులు సమర్పించి తైలాభిషేకం చేసి బ్రాహ్మణ పురోహితులకి నల్ల నువ్వులు అలాగే స్వయం పాకం దానంగా ఇవ్వండి. ఇంకా మరీ దోషం ఉన్నవారైతే కనుక వారి గోత్రము, జన్మరాశి, జన్మ నక్షత్ర ప్రకారంగా వారి పేరు మీద శని జపం చేయించాలి. 9000 సార్లు శని జపం చేయించాలి. 19 లేదా 9000 సార్లు శని జపం చేయించాలి బ్రాహ్మణ పురోహితులచే. శని శాంతి అంటారు. హోమం ఉంటుంది, జపము ఉంటుంది, దానము ఉంటుంది. ఈ క్రమంలో చేయాలి. అదేవిధంగా రావి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. తద్వారా స్వామి ప్రసన్నం అవుతారు. ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా స్వామి ప్రసన్నమై ఈ ఏళ్ళనాటి శని ప్రభావం నుండి కొంత ఉపశమనం కలిగి స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారని భావిస్తున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. అందరూ కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనుకోండి, లేదా స్వామివారి శ్లోకం వస్తే చదువుకోండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో నడవండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, ఇటువంటి ఎవరికైతే సందేహాలు ఉంటాయో వారిని కామెంట్లో తెలపగలరు. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో ప్రప్రథమంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.